నమస్తే. వెల్కమ్ టు వారి మీడియా. నేను ప్రదీప్. ఒకవైపు సాఫ్ట్‌వేర్ లో ఉద్యోగాల కోత జరుగుతున్న నేపథ్యంలో ఇటు బ్యాంకింగ్ సెక్టార్ లో ఉద్యోగులను తీసుకుంటామని ఎస్‌బీఐ భారీ శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ బ్యాంకింగ్ దిగ్గజం, ప్రభుత్వ దిగ్గజమైన ఎస్‌బీఐ 10,000 ఉద్యోగాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తున్నట్లు ఆఫర్ ఇచ్చింది. దీనిపైన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు చైర్మన్ చెల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎంట్రీ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు దాదాపు 1,500 మంది టెక్నికల్ సిబ్బంది నియమించాలని ఇటీవల ఉద్యోగాల ప్రకటన చేశామన్నారు. కొత్తగా ఉద్యోగుల్లో డేటా సైంటిస్టులు, డేటా నెట్వర్కింగ్ ఆపరేటర్లు వంటివి ఉంటాయని ఆయన తెలిపారు. చూస్తున్నట్లయితే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ నడుస్తుంది. ఇటు సాఫ్ట్వేర్ లో ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో, ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి. అటువంటిది ప్రభుత్వ దిగ్గజ సంస్థ, బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఒకంత చర్చనీయాంశంగా మారింది. దీని నిరుద్యోగులకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఎస్‌బీఐ లో 10,000 ఉద్యోగాలు అంటే చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఎస్‌బీఐ పైన చాలా తీవ్ర విమర్శలే ఉన్నాయి. ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ వసూలు చేస్తారని, అనవసరంగా కట్ చేస్తారని ఒకంత సామాన్యులు కానీ, నిరుపేదలు కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఎస్‌బీఐ ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఒకంత మంచిదనే చెప్పాలి. నిరుద్యోగులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.